కాంగ్రెస్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మీరు టీడీపీలో చేరాలని ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు గారిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే నేను బాల్యం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈనాడు పేపర్లో చూస్తే అదొక పాజిటివ్ వైబ్రేషన్స్. రేప్ కేసు కూడా పెట్టారంట. మీరు ఎవరిని రేప్ చేశారు సార్? అసలు జడ్జి గారు ఎవరిని రేప్ చేశారని అడిగారు. వాస్తవం నేను కూడా అక్కడ ఉండేసరికి నాకు అర్థం కాదు. ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తానని. సో అందులో భాగంగానైనా మీకు విఎంఆర్డే చైర్మన్ పదవి వచ్చింది సార్. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇది విఎంఆర్డే చైర్మన్ పదవి రావడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తాను. కొడుకుని జైల్లో పెట్టారంటే తల్లి ఆటోమేటిక్గా కొంచెం చాలా ఇబ్బంది పడుతుంది, చాలా టెన్షన్ పడతారు. ఒక సొంత కొడుకులాగా లోకేష్ గారు నిత్యం కూడా మా అమ్మగారితో మాట్లాడుతూ ధైర్యాన్ని ఇస్తారు. తెలంగాణ స్టైల్ కావచ్చు, ఆంధ్ర స్టైల్ కావచ్చు, చూస్తే కొంత మిమ్మల్ని చూడగానే కొంత భయంకరంగా, లేదంటే కనుక కొంత భయపడే పరిస్థితి. రౌడీ చైర్మన్ అంటున్నారంటే నిజంగా నేను కనుక రౌడీ చైర్మన్ అయితే కనుక రౌడీ అనే వాళ్ళు బయట తిరగలేదు. 1 year పాలనలో మీకు సాటిస్ఫాక్షన్ అనిపించింది? ఎవరి హయాంలో ఏదైతే దోచుకున్నారో, ఎవరి హయాంలో కొండలను కొట్టారు, ఎవరి హయాంలో ఏం జరిగిందనేది అనేక సార్లు అడిగాం. 99 వయసులకి టీసీఎస్ లాంటి సంస్థలకి 1 ఎకరం భూమి ఇవ్వడం అనేది సమంజసం అంటారా? మీరు దాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే భయపడే పరిస్థితి. మీరు కూడా మొన్న ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కదా సార్, ప్రతి సంవత్సరం మేము కూడా జాబ్ క్యాలెండర్. అందుకనే కదండి డిఎస్సి చేసాము, కానిస్టేబుల్ చేసాము, జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా సిద్ధం చేస్తాం, మళ్ళీ డిఎస్సి నిర్వహిస్తామని చెప్పాము. ఎప్పుడు లోపల చూడొచ్చు సార్ ఇవన్నీ? గ్రౌండింగ్ అనేది ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు? మీ ప్రభుత్వంలోనే పూర్తవుతుందా? ఇప్పుడు మీ ప్రభుత్వంలోనే ప్రజలందరూ పిల్లలు పుట్టరు కదండి. మెడికల్ కాలేజీ వ్యవహారం ఏదైతే మీ పీపీపీ విధానం ఉందో దాని మీద ప్రజల్లో వ్యతిరేకత లేదంటారు మీరు? కోటి సంతకాలు ఎవరు చేశారండి? వాళ్ళ సంతకాలు వాళ్ళు పెట్టుకున్నారు తప్ప కోటి సంతకాలు ఎవరు పట్ల. ప్రణవ్ గోపాల్ అంటే మీ పార్టీలో కొంత భయం అలజడి కనిపిస్తుంది. ఎవరి సీటుకి ఎసరు పెడతారో అనేది సీనియర్లో కూడా వినిపిస్తున్న మాట. నాకు పార్టీ దైవం, పార్టీ ఏం చెప్తే అది చేస్తానండి. నాకు ఎమ్మెల్యేలు అవ్వాలి లేకపోతే ఇంకోటి అవ్వాలి నాకేం లేదు.